వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, మా పాటికి మేము అలా చేసుకుంటూనే పోతాం, మీరేంటి చాదస్తాం అనేవాళ్ళు ఉంటారు. అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలనైతే. ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటారు పనుల్లో? మంచి ప్రశ్న. ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు. జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు ఇవన్నీ కూడా. జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. కానీ అక్కడ కానీ ఉంది. కానీ పైన మనకు ఒకళ్ళు ఉన్నారు, అది నేను మర్చిపోకూడదు. అవును. ఆవిడ అనుకున్న ప్రకారం, ఆవిడంటే నేను అమ్మవారి ఉపాసకుని కాబట్టి ఆవిడంటాను, లేదా ఆయన. ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది. కానీ మనం నిమిత్త మాత్రం అని భగవద్గీత చెప్తుంది, ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. ఏమవుతుంది ఇక్కడ, ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి, జ్యోతిష్యాన్ని పోషించాలి, ఈ జీవి యొక్క కర్మని అందించాలి. అన్నప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు. అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టింది, కర్మ ప్రకారం రాసి పెట్టింది. లేదా వీడు కోరుకున్న కోరిక అది మంచిది కాదు. దేవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని అంటారు. అంటే ఏమిటి, ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తూ ఉంటే ముందు వెళ్తుంది. తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ర. 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని అయినా సరే, లేదా నీ అంతస్తుకి తగింది కానీ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాను, తప్పు కదా అది. దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ ముహూర్తం చేస్తే అలా అవుతుంది. అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది ఫలించదు అన్నది మన చేతుల్లో లేదు, ఆవిడ చేతిలో. నిజం చెప్పాలంటే రాములు వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు, అవునా కదా? మరి ఎందుకు అలా జరిగింది అంటే అలా జరిగింది. అది మనకు అలా జరిగి ఉంటే దురదృష్టం అనుకుంటాం. కానీ ఆయన విష్ణుమూర్తి అంశ కాబట్టి ఈ రావణాసురుడే రాక్షసుని సంహరించడం కోసం ఈ కథను నడిపాడు, లోక కళ్యాణం కోసం. సో ఆయన దృష్టిలో అన్నీ మంచే. అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు, మన దృష్టిలోనే మంచి చెడు లాభం నష్టం ఇవన్నీ వస్తాయి. అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవటం లేదు అని అన్నారంటే, ఒకటి నా దురాశ అవ్వచ్చు, 2 నా కర్మ పరిపక్వత. ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి, ఇది ఎన్నిటి మీద ఆధారపడింది. ఆ నర్సు వీడు పుట్టినప్పుడు టైం సరిగ్గా చూసుకోవాలి. 6:50 పుట్టాడు, 6:50 అని నడుస్తుంది, వాడు 6:15 అని రాసుకుంటాడు. అయిపోయిందా? జీవితం మారిపోయింది. అప్పుడే నక్షత్రం మారింది అనుకోండి, బతుకు బస్ స్టాండే. ఈ 6:15 పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి ముహూర్తం. అక్కడ నర్సు తప్పు జరిగిపోయింది. అంటే ఆవిడ పంపించింది ఆ నర్సు అనమాట, వీడికి ఇది జరగకూడదని. ఇవన్నీ ఆవిడ నాటకాలే. ఈయన ఈ జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసేటప్పుడు, కరెక్ట్గా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎవరో ఆవిడ ఏమండో ఇలా వస్తారా, వచ్చే అనేసి మధ్యలో ఆపేసి వెళ్తారు, క్యాల్కులేషన్ తప్పచ్చు.
హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు ఆ, నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి, ఎంత పండితుడైనా సరే, ముహూర్తానికి. నేనైనా సరే ఇంకోడైనా. ఆ, ఆడ పప్పులో కాలేయాల్సింది. అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి అవును, అసలు. అవును. అంతెందుకు, ఉమ్, నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను, పబ్లిక్గానే చెప్తున్నా, ఓ 8 ఏళ్ళు అవునా? ఆ, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ, అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు. అంటే ప్రపంచంలో అంటే ఏంటి, ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది ఉమ్, నాకు. అప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం, ఓ, ఆ అమ్మాయి ఇలాగే కూర్చుని తను ఆ, ఇలాగే ప్రతి చూసిన, అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఆ, ఏది చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ అది పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని, ఆ, నేను పేర్లు అనవసరం, ఒక గొప్ప పండితులు, ఆహా, ఊరు కూడా అనవసరం, ఊరు చెప్పేస్తే మీరు పట్టేస్తారు. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఉన్న గొప్ప పండితుడు ఆ, నేను క్యాజువల్గా అన్నాను, ఆ, అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు. ఆ, అయిపోతుంది అనుకో. అమ్మ, ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు, ఓకే. ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. ఉమ్, ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్కి ఉమ్, నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి ఆ, 42 రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చాడు. అయ్యో, నా పెళ్ళి అయిపోయిందనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది, ఆ, నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. ఓ, మా నాన్నగారు కూడా ఏడ్చిస్తే చచ్చిపోతానని. అయ్యయ్యో, ఇతను బతకడండి, ఆ, అది మెన్నెముక్కలో నీరు కూడా తీశారు అప్పుడు. ఆహా, అంటే చెప్పొచ్చు, ఇది ఆయన తప్పు చేసేడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు, ఎవరు అవును. కావాలని తప్పు చెప్ప చేయరు. ఉమ్, కాకపోతే నా కర్మ ఒకటి కుదురుతుంది కదండి, అంతే. ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే, ఉమ్, ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడు అంటారు. ఆ, రాక్షసుడు కోరలాన్ని కోరుకున్న సరస్వతిదేవి నాలుక మీద నాట్యమాడి ఏది పలకాలో అది పలకకుండా అలక్ష్మీర్ నాశయామ్యహం అని పలాల్సింది లక్ష్మి అన్నాడు అనుకోండి, హా, నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు, కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది, అవును. భార్యాం రక్షతు భైరవి అని అన్నాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు, అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు ఆ, కథలు. అది నిజం కాదా గురుగారు? అదే నిజమైతే చాలా మంది మగవాళ్ళు చంపేద్దరు కదా మా ఆడవాళ్ళని ఈ పాటికి. ఆ స్తోత్రాలు చదివి ఆ, క్లూలెస్ పడ్డారు, ఓకే. ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షతు భైరవి అన్నట్టే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. ఆ, అంటే ఆయన వాక్కుకు అంత ఉందేమో పవర్, వీళ్ళకి లేదేమో. వాక్కు కనుతున్నవాడు అలా తప్పే చేయడు. ఓకే, ఓకే. అదేదో ఉమ్, పొరపాటు జరిగింది, అక్కడ జరగాలి, అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు, అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. ఓకే, ఓకే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి, ఉమ్, అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అమ్మదు, లక్ష్మి అంటే పిచ్చాడా, ఏం చదువుతున్నావో తెలియదురా, ఉమ్, తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి, ఉమ్, ఏం చేస్తుంది, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది, అంతే చేస్తుంది తప్పితే ఉమ్, అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నవాగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. ఉమ్, కాకపోతే ఎప్పుడు ఉంటుంది, వీడికి అత్యాశ వచ్చి ఆ, నా కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుక మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్ని నాటకం ఆవిడది, మడతేయడం ఆమె, గిల్లడం ఆమె. అన్నీ ఆవిడే. ఆ, అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే ఉమ్, నేను గ్రహించాల్సింది ఒకటి, ఆ, ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము. ఉమ్, మనకేంటి, ఒక గుళ్ళోకి వెళ్తాం, పూజారిని తిట్టుకుంటాం, అవును. సరిగ్గా చేయరండి, నేను కాశ్యపస గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు, వినిపించుకోరండి బాబు, డబ్బుల మీదే అని. అంటే ఆవిడికి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. గుళ్ళో నాకు 3 పూట్ల పూజ చేసి నైవేద్యాలు పెట్టిది ఉమ్, అవును. ఇతను. నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుని తిడితే నేను ఊరుకోను, ఉమ్, వీడు ఎలా చదివితే అంతే, అదే కరెక్ట్ ఆ, అంటుంది ఆవిడ. మరి అంతే కదా, నువ్వు చేస్తున్నావు పూజలు, అవును. అమ్మవారి సేవలో ఉంటున్నాడు అమ్మవారి నిత్యం. సేవలో ఉంటున్నాడు, ఉమ్, నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోత్రం మీద ఎందుకు ఉంటుంది. అవును. అందుచేత ఉమ్, గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం, ఏదైనా పన్ను జరిపితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం. అవును. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను,
నేను మా మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మిస్సెస్నే నేను ముహూర్తం అడుగుతాను. ఆహా. అన్నపూర్ణాంబ ఆవిడ్ని అడుగుతాను. ఆ. నాకు పిన్ని గారు అవుతారు. ఆహా. పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను చూసి ఎల్లుండి తీసుకెళ్ళరా అని. ఆ ఎల్లుండి అమావాస్య. ఆ. వెళ్ళొచ్చు. నేను చూసుకోలేదు, ఆహా. తీసుకెళ్ళిపోయాను. ఆ. మీరు నమ్మరు, అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది. అన్నీ స్మూత్గా జరిగిపోయాయి. వచ్చేకి చూసుకున్నాను అది అమావాస్య. ఆహా. నేను ముందే చూసుకున్నాను అనుకోండి, ఉమ్, అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను, అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే ఒక అదే గిలి ఉండేది అలాగే లోపల. జరుగుతుంది. అవును అవును. ఆ. అంచేత ఏమిటి, ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవడం కానీ అవకపోవడం కానీ. వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే, ఉమ్, మరి యమధర్మరాజే పాశం పట్టుకుని వచ్చాడు. అవును అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుంది ఏంటండి. అవును. కానీ శివుని పట్టేసుకున్నాడు. పెట్టుకున్నాడు. అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమత్ త్రిపుర సుందరి అన్నట్టు, అరే నేను తిరగరాసేసాను రా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు. ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు మరి? మార్కండేయుడికి ఉన్నంత నమ్మకం ఉండే. ఆ. నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటాను. ఆ. ఎలా ఉండాలి వాళ్ళు, ఏదో ఒకటి అవుతుంది, బతకడమో పోవడమో అవుతుంది. అవును. అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువు గారు అంటారు. ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది, లాభం లేదు, లాభం లేదు, అయిపోయి నమ్మకం. అంతే. నీకే తేలలేదు అని పెట్టుకోడు. అవును. నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడు నమ్మకం, ప్రహ్లాదుడి నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మా భగవంతుడు, ఎప్పుడూ ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా అది అని కరెక్టే, అంటారు కదా. కరెక్టే. ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే నడుస్తున్నాడు. ఉమ్, నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. ఉమ్. ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు, అవును అవునా? ఉమ్, అంతే కలిలో కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు. అవును. అంటే గోవిందా అంటే చాలరా నీకు మోక్షం ఇచ్చేస్తానని ఆ. అక్కడే పెట్టాడు. ఉమ్. ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ డ్రీమ్స్ కూడా లేవు. నిజమే. ఇవన్నీ పెట్టేసేసి వీడి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా, ఐటీ జాబులు లేవు, ఇవేమి లేకుండా, ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది గొప్పతనం వాడ. కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో చాలా కష్టం. అవును. అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను, కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను, అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అన్నాను, వింటాను. ఆ చెప్పిన వాడు అమ్మవారే. ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకుని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పురాణ పండు వారు చెప్పినట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నిజంగా మీరు అన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను టిబెట్లో భూకంపం వచ్చి 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు శిథిలాల కింద ఉండి బయటకు వచ్చిందంటారు. సాధ్యమా చెప్పండి? అది చూసేకైనా మనకి తెలియాలి కదా. నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించుకోవడం, అంతే. ఆ నమ్మకం. నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. మా అబ్బాయికి పెళ్లి కావాలండి, మా అమ్మాయికి పెళ్లి కావాలండి. ఎంతమ్మా వయస్సు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళకి ఏంటమ్మా పెళ్ళి అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుందేమో, మా ఓ పని అయిపోతుందండి అన్నారు. ఇది మాట, ఓ పని అయిపోతుంది కదండి అని. ఓ పని అయిపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు. కానీ నిజం గురుగారు, మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు.
మంచి బాధ్యతగా ఫీల్ అవ్వకుండా బరువుగా. బరువు. మళ్ళీ ఆలోచించున్నాను. ఉమ్, లేదని మాత్రం ఇవ్వను. నాకు కొంచెం అప్పుడు బాధ అనిపించి, అమ్మవారు తలుచుకుంటే ఉమ్, 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతుందన్న. కానీ ఉమ్, 39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా ఉమ్, నీకు అదే నమ్మకం ఉండాలి. అవును. మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురువుగారు చెప్పారు పని చేయట్లేదు. అవును. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే పుడతారు. ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చేస్తారు? అంతే అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది ఉమ్, అన్నాను. బాగానే ఉంది సంబడం. ఏదో మంత్రం ఇస్తానంటే ఇది ఏదో వచ్చినాము. చెప్పారని వెళ్ళిపోయారు. ఆ, నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్లో ఉంటారు. ఉమ్, అలా వెళ్తుంటే ఎందుకు వచ్చారండి అన్నారు. ఆ, ఇదో గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామండి. ఇక ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనల్లుడి వయసు ఎంత, ఇలా కలిపింది. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. ఆ. మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. ఓ, సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ. అయ్యో. ఎందుకంటే అరిచింది కదా. అవును అవును. అంటే ఏమిటి, నేను గొప్పని కాదు, అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అవును. అక్కడ నేనేదో చెప్పాను, నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ యూట్యూబ్ అహంకారం వీడియోలు లాంటివి. వేసుకున్నానంటే నేను ఫెయిల్ అవుతాను. అవును అవును. వచ్చింది కనుక చెప్పాను అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది. ఉమ్, అమ్మకి నేను సరెండర్ అవ్వాలి, ముహూర్తం పెట్టుకుంటాను. అవును. ఇప్పుడు పెళ్ళయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ ఉమ్, గణాలు గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. ఆ, మాకు ఇద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. ఆ, 43 ఏళ్ళు అయింది ఆ, మా పెళ్ళి. బాగానే ఉన్నాం. ఉన్నారు. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అవును. అంటే అంటే అండర్స్టాండింగ్. ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు పొడక తట్టడం లేదు నాకు. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు. ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అనంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా ఇక్కడ? అమ్మవారి దయ మీ ప్రకారం నా అండర్స్టాండింగ్. బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. అందుకే అమతిర్మేధా శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో మతి కన్నా ముందున్నది, అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు, నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే, నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే, నేను నిమిత్త మాత్రుడిని అంటూ. అంతకన్నా ఏం కావాలి? అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, మా ఆవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, సఖ్యతగా ఉన్నాం. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అమ్మో, అలా అనిపించరే? నేను మీకు అనిపించదు, దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ఫెక్షన్ 100%. మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమా వచ్చింది కదా, నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం. ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి, మీకోసం నేను వేసుకోను. నా ఇంట్లో ఎప్పుడు వచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు, నన్ను మేకప్ తోటే ఉంటారు. ఒక ఫీలింగ్ అనమాట, అలా జరగాలి అని. అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చే ఆధ్యాత్మికంగా మాకు ప్రైవసీ లేదు. ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండి. అమ్మాయి పాపం 20 ఏళ్ళకి వచ్చింది నా జీవితంలోకి. ప్రైవసీ లేదు, అందరూ శిష్యులే చుట్టూరా. కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది కనుక ఈ దీంట్లో మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. దాంపత్యం బలపడాలంటే నేను చేసింది ఫస్ట్ 5 years ఆ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 years మ్యారేజ్ అయింది. పూల్లో పెట్టి చూసుకోవడం అంటే గురుగారు? ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టివాడిని, మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్ చాలా బాగుంది అని పొగడత మీద పొగడతాం. అండ్ మీరు నమ్మరు, ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు, సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు. ప్రతిరోజు నేను కొనేది ఎంత మోర మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనక ఆత కూర్చున్నా కబుర్లు చెప్పుకునేవాడు. ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలి వేస్తుందమ్మా. అండ్ ముందుగానే చెప్పాను, మా నాన్నగారు
మన అమ్మగారు. ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. హ్మ్. అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత హ్మ్. $85 వేస్ట్. అంటే ఆ కాలం మనిషి మరి అంతే అంతే. $85 వేస్ట్ అని ఏడ్చి బుడబుడ ఏడ్చేశారు. అంటే ఎప్పుడు చెప్పాను ఆ. ఆయన రాలిపోయే ఆకు, హ్మ్. ఆయనకు నేను చెప్పలేను, అవును. మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బాధపడు. బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. హ్మ్. ఆ సర్ది చెప్పుకునే గుణం అవును. ఇవన్నీ కూడా అమ్మిచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి చక్కగా విజయవంతంగా 43 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే మామూలు ముహూర్త మాటలు బలం, కాదు. అమ్మ అనుగ్రహం. హ్మ్. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ పోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే ఇంకెందుకు బాధేస్తుంది, నేను మేము విమర్శించడం కాదు, అవును. బాధేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, అవును. చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. పెళ్ళవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అని చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళే. రెండూ లేరు. అవును. అంచేత క్వైట్ హ్మ్. అన్ఫార్చునేట్. అవును. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా, మాకన్నీ తెలుసులే, మీరేంటి చెప్పేది, ఇలా అయిపోయింది. గురువుగారు, ఆడవారి విషయానికొస్తే వాళ్ళ నెలసరి సమయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా పూజల విషయానికొస్తే వాళ్ళు కంప్లీట్‌గా దూరం ఉండాలని చెప్పి, వాళ్ళు ఆ 4 రోజులు, 5 రోజుల వ్యవధి ఏదైతే ఉందో, ఆ సమయంలో మనం ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పూజలే చేయకూడదు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం. నిజంగా ఇదంతా నిజమేనా? అసలు మహిళలు నెలసరి సమయంలో పూజల విషయంలో, పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా పూజ గది ముందు నుంచి వంటగదిలోకి వెళ్ళడము, అలాంటి దారులేమైనా ఉంటే, అసలు ఆ గది ముందు నుంచి కూడా తిరగకూడదు, కొంత దూరం అనేది మెయింటైన్ చేయాలని అంటూ ఉంటారు. నిజంగా అలా గదికి దూరం అనేది ఎంత ఏదైనా దూరం పరిమితి ఉందా? అని ఏమైనా చెప్పారా మీకు? లేదా లేదు గురువుగారు. 4 feet 5 inches అని అలా అలా ఏం చెప్పలేదు. లేదు. హ్మ్. హ్మ్. అలాంటిదేమన్నా ఉంటే ఇప్పుడు మీరే చెప్పాలి. ఏం లేదమ్మా, ఆ! ఇది నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడింది కానీ శాస్త్ర ప్రకారం ఇది ఇంతే అని చెప్పడానికి ఆ! లేదు. హ్మ్. ఇది ఇంతే అని చెప్పేస్తే అది సత్యం కాదు. ఆ! దానికి లాజికల్గా ఒక రీజనింగ్ ఉండాలి. ఆ రీజనింగ్ కూడా దేశకాల పరిస్థితులు అని ఒకటి ఉంది, హ్మ్. దాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అందరూ ఒప్పుకునే శాస్త్రం. ధర్మం ఆ టైంలో ఒక ధర్మం ఉంటే ఈ టైంలో అది కాదు. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాను కూడా, మానసరోవరం, అప్పుడు నేను చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే డెఫినెట్గా మోక్షం వచ్చేస్తుంది నాకు. అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. ఎక్కడో యుగ పొంగోలు చిన్నగా గావంచ కట్టుకుని ఉండొచ్చు, సాధారణంగా అవును. పరిస్థితిని బట్టి, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఆ రకంగా చూస్తే ఇది ఇదే అని నేను చెప్పట్లేదు. హ్మ్. లాజికల్గా ఆలోచిస్తే పూర్వకాలంలో అగ్రహారాలు ఉండేవి, ఆ! ఒక ఇంట్లో చాలామంది కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. ఉమ్మడి ఇప్పుడంటే కుటుంబాలు. ఒంటి పిల్ల రాకాసులు వచ్చాం, ఒకడు ఒకడు గద కిట్టదు. అవును. ఒకే చోట అందరూ మాస్గా ఉండేవాడు. అండ్ ఆడవాళ్ళకి ఇది తప్పితే హ్మ్. వేరే లేకుండా ఓవర్లోడ్ అయిపోయి అవును. మగాళ్ళు కూడా సాయం చేసి వాళ్ళు కాదేమో అప్పట్లో. హ్మ్. అప్పట్లో. అవును. ఇప్పుడంటే మోడర్న్ దీంట్లో అదొక స్టైల్ అయింది, మొగాడు కుర్రోళ్ళు జరిగితే అదొక స్టైల్ అయిపోయింది. అంతే. అది మంచిది, యాక్చువల్గా అదే మంచిది. అవును. ఇప్పుడు మారిన ధర్మం ఆ రకంగా మంచిది. హ్మ్. అంచేత ఆడవాళ్ళకి ఆ సాయం కూడా లేదు. హ్మ్. పోనీ పని మనుషులా అంటే లేదు. అసలు క్వశ్చన్ లేదు, పని మనిషి క్వశ్చన్ లేదు. అవును. ఏ రకంగా వచ్చినా ఓవర్లోడ్ అయిపోయింది. ఆ! అంచేత ఈ 3 రోజులు 5 రోజులు పేరు చెప్పి వాళ్ళకు రెస్ట్ ఇస్తే మంచిది. హ్మ్. ఆ పూజలు అన్నీ కూడా కట్టెలు ముక్కునేవాడి ఇంట్లో కూడా బ్రహ్మాండమైన పూజలు చేసేవారు. ఏదో చిన్న పూజ మనలా ఇప్పుడు చేసేటట్టు అగరత్తి వెలిగించడం కాదు, ఆ! పెద్ద పెద్ద పూజలు. ఆహా! అంటే పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళకి ఒక బ్రేక్ ఇచ్చారు. ఆ! నెంబర్ 1. నెంబర్ 2, ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏవీ లేవు. హ్మ్. మోస్ట్ ప్రిమిటివ్ స్టేజ్ అనుకోవచ్చు. అవును. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు దానికి ఒక సెపరేట్ గది పెట్టేసేవారు. ఆ!
అంటే మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు. నీకు ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. అవును. అవును. చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో. అమ్మ ఎందుకు అక్క ఎందుకు వెళ్ళిపోయింది? మా లాస్ట్ మంత్ కూడా వెళ్ళింది. ఈ మంత్ కూడా వెళ్తుందంటే దేవుడు చెప్తాడు వెళ్ళమని హ్మ్. అని చెప్పేసేవారు. ఆహా! నమ్మేవాళ్ళం. ఆ! నాకెందుకు చెప్పడు నేనే వెళ్ళాలి గోల పెట్టేవాడిని నేను. ఆ! ఇది తప్పితే నాకు అర్థం అవ్వదు. అదే. అది దూరంగా పెట్టి వాళ్ళు మోస్ట్ అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో ఉంటారు కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనో లేక ఆ టైంలో అంతా ఎంత నీళ్ళు ఆ నీళ్ళు కూడా పోసుకునేవారు కాదండి. ఆ! హుహు. ఆ 3 రోజులు స్నానం లేదు. ఆ! అంటే చూసుకొని ఎంత అవును. ఇదిగా ఉంటుందో. హ్మ్. దగ్గరికెళ్తే భయంకరమైన స్మెల్ వచ్చేది. ఆ గడి హుహుహు. దగ్గరికెళ్తే అలాంటి కండిషన్‌లో పెట్టేవారు. ఓహ్! నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మంచిదే అది. అవును. సో, అలాంటి టైంలో మరి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బందే, చూసి వాళ్ళకి ఇబ్బందే అని చెప్పి ఏదో దూరంగా అది సాగింది కూడా మాకు. హ్మ్. హ్మ్. అదో దూరంగా ఉండడం. హ్మ్. మా నాన్నగారికి వండడం, మేము మా అక్కయ్యలు వండడం అని ఏదో మిగతా తప్పదు. వాళ్ళు తప్పలే. వండేవాళ్ళు అయింది. ఆ కాలంలో అది సాగింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ కాలంలో నేను ఒక రూమ్‌లో ఉంటున్నాను. ఆ! లేదా మహా ఉంటే 2 రూములు. అంతే. డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు అది వేరే. అవును. వాళ్ళు ఏం చేస్తారు? హ్మ్. దూరంగా ఉండు అంటే ఇంక అక్కడి నుండి అక్కడెక్కడో కూర్చుంటుంది ముట్టుకుని దాన్ని బట్టలు ఇప్పేయడం వాళ్ళని కొట్టడం అవును. తడిపేయడం ఇవన్నీ చేయడం కుదరదు నాకు. కుదరదు. అందుచేత హ్మ్. నా మా మా గురువు గారు చెప్పింది ఏంటంటే హ్మ్. స్నానం చేసి శుభ్రంగా శుభ్రంగా ఉంటే హ్మ్. ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టెప్. ఆ! ఎందుకంటే ఇప్పుడు నన్ను అనుకోండి నాకు వంట రాదు. హ్మ్. మా ఇంట్లో ఎవరు లేరనుకోండి ఆవిడ కూర్చుందంటే మేమేం చేయడం హోటల్లో ఏం తెచ్చుకోవాలా? ఆ! కష్టమే కదా! అవును. అవును. సో, దానికి బదులు తలారా స్నానం చేసి శుభ్రంగా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటి వల్ల కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయగలరు ఆడవాళ్ళు. ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. హ్మ్. అలా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. లేదు. ఇప్పుడు ఆ కండిషనే కాదు. ఓకే. ఇప్పుడు అమెరికాలో ఉన్నాం. హ్మ్. ఎవరు చేస్తారు మనకి? పని మనిషి కూడా లేదక్కడ. అవును. అన్నీ మనమే చేసుకోవాలి. హ్మ్. కూర్చోమంటే ఏం చేస్తారు? హ్మ్. అంచేత అది కాదు. ఇకపోతే ఎంత దూరం ఉండాలి హ్మ్. అంటే ఈ మైల ఇవన్నీ అంటూ హ్మ్. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాగతో వా యస్మరే పుండరీకాక్షం స బాకి అభ్యంతరసుచి అంటారు. హ్మ్. శ్లోకం మీకు తెలిసే ఆ! ఉంటుంది. నీళ్ళు జలుగుంటూ చెప్తారు. అంటే ఏంటి పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు తృప్తి పడతావు. అంటే భగవంతుని నామం చెప్పుకుంటేనే నువ్వు తృప్తి పెడతావు. హ్మ్. అలాంటి భగవంతుని అపవిత్రపరిచే ఇదేదైనా ఉంటుందా? లేదు. భగవంతున్నే అపవిత్రపరిచేది లాజికల్‌గా ఉండకూడదు. అవును. అవును. ఆవిడ అలా వెళ్తేనే ఇది మైలు పడిపోతే హ్మ్. ఇంకేమవుతుంది? అంతే అది కదా! కాదు. నా మైండ్‌లో అవుతుంది. ఆవిడ వెళ్ళింది కనుక ఈవిడ మైలు పడిపోయాడు అనుకుంటున్నాను కానీ అవును. అవును. నిజానికి అక్కడ శాస్త్ర ప్రమాణంగా లేదు. హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గరిబిడి దగ్గర ఒక ఉపాసకులున్నారు. ఆహా! వేమకోటి కృష్ణయాది గారు. హ్మ్. నిప్పులు కొడుక్కుంటారంటారు. ఆ! అంటే నిప్పులు కొడుక్కోవడం అంటే అంత నియమం. ఆహా! చాలా మడి ఆచారం. నాకు గుర్తులేదు. హ్మ్. నేను న్యూజిలాండ్‌లో ఉండేవాడిని. అప్పుడు వెనక్కి ఇండియా వచ్చాం. 5 ఏళ్ల తర్వాత. హ్మ్. మా పెద్దమ్మాయేమో డాడీ గురువుగారిని కలిసి వద్దామా అన్నాం. కృష్ణయాది గారు. హ్మ్. కానీ ఆ రోజు అమ్మాయి బయటుంది. హ్మ్. చంపేస్తారు. ఆయన్ని కలవడం ఏమిటి? ఆయన ఆశ్రమంలోనే ఎవరిని ఉండక పంపించేస్తారు. ఆ! ఏం బుద్ధుందనా? డాడీ ఒక్కసారి అడుగు డాడీ. ఆ! నాకెందుకో కలుస్తారు. మా అమ్మాయి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. మీ అందరికీ మేము గురువులం గానీ, మా అమ్మాయికి కనుక మా అమ్మాయికి డాడీ అంతే. నీలా ఏం కాదు ఆయన. చాలా బ్రాడ్ మైండెడ్ అనింది ఓహ్! మా ఆహా! అమ్మాయి. ఆ! నీలా ఏం కాదు కృష్ణయ్య గారు. చాలా బ్రాడ్ మైండెడ్. ఆహాహా! సరే వణికిపోతూ ఫోన్ చేశాను. హ్మ్. గురువుగారు మరి మా అమ్మాయిని మిమ్మల్ని కలవాలి. దానికి ఉంది కలమన్నాం. కాదండి ఇవాళే మొదటి రోజు. హ్మ్. శివ శివ అనుకున్నారు. హ్మ్. రమ్మనండి
రమ్మనండి. తలారా స్నానం చేసి పసుపు కొంగును కట్టుకుని రమ్మనండి. ఆ! అలా కట్టడం వల్ల? ఆయన దీంట్లో ఆ పసుపు పవిత్రతని చేకూరుస్తుంది. ఇదంతా కూడా మైండ్ గేమే. ఓకే. ఓకే. అది కట్టుకుంటే మనకొక ఎస్. అంతే. అంతే. ఇప్పుడు పర్వాలేదు ఇంకా అన్నట్టుగా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, తలారా నీళ్ళు పోసేసుకుంటాం. అవును. ఏం వదిలిపోయింది అక్కడ నాకు? ఏమైనా వదిలిపోయింది అక్కడ? లేదు. లేదు. మన ఫీలింగ్. ఫీలింగ్ అంతే. ఆ! ఆ ఫీలింగ్ పోయింది. అమ్మ నేను శుద్ధి అయిపోయాను. అవును. అవును. మైండ్ గేమ్. హ్మ్. అంటే పసుపు కొంగు కట్టుకొని మీరు నమ్మరమ్మా, హ్మ్. వెనక సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు మహానుభావుడు. ఆ! తర్వాత చెప్పాడు, నేను పరిహారం తర్వాత చేసుకున్నాను అనుకోండి, ఆహా! కానీ నేను పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అవ్వకపోతే నేను ఉపాసకుడినే కాదు, గురువునే కాదన్నారు. అది కరెక్ట్. అవును. అవును. అందుచేత ఇళ్లల్లో పనులు మాత్రం చేసుకోవచ్చు. హ్మ్. ఇకపోతే ఆ టైంలో నేను పూజలు చెయ్యొచ్చా హ్మ్. అని చాలామంది అడుగుతారు. అవును. జపం చేసుకోవచ్చు. జపంకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మీ దగ్గర మీరు ఉంటారు, అవును. చేసుకోండి. పూజలు అన్నవి నా వరకు మా గురువు గారు చెప్పింది బట్టి చెప్తున్నాను. ఇది శాస్త్రం అని నేను చెప్పటం మళ్ళీ మీ ఛానల్లో ఏకి పారేస్తాను నన్ను. ఇదేది శాస్త్ర ప్రమాణం కాదు. హ్మ్. మా గురువు గారి యొక్క లాజిక్ ప్రకారం మీ అత్తగారు, మీ మామగారు, మీ భర్త, ఆ! మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఏం అబ్జెక్షన్ అయిపోయి చక్కగా స్నానం చేసి ఒక పసుపు కొమ్ము కొట్టుకుని పూజ చేసుకోండి. ఓహ్! ఏమీ ప్రాబ్లం. హ్మ్. అట్లీస్ట్ భర్తకి వండినే పెట్టండి. ఆ! అంతేగాని ఈ పేరు చెప్పుకొని ఆ 3 రోజులు 5 రోజులు అవును. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నేను అంటాను. చాలా చిన్న చూపుగా కూడా చూస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఏదైనా పూజా సమయంలో ఎవరింటికన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అనుకోకుండా రావాల్సిన టైం కాకపోయినా ముందుగా రావటము, అలాంటి సందర్భాలు ఏదైనా జరిగితే అంత మాత్రం తెలీదా అమ్మా? అలా ఎలా వస్తది? అంత అపవిత్రం చేసింది మా ఇంట్లో వచ్చి పూజ దగ్గర, ఇలాంటివి కూడా ఎదుర్కొనే వాళ్ళు సందర్భాలు ఏం ఉంటాయి చేస్తారండి? గురువుగారు. అవును. దాని గురించి మాత్రలు వేసుకోవడం, అవును. శరీరంలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ రావడం అవును. ఎన్ని జరుగుతున్నాయి? నిజంగానే. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే హ్మ్. కొంత అలాగని మనం బరితెగించేసేసి నేను ఏదైనా ముట్టేసుకుంటాను అని నేను చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. దాన్ని నేను సపోర్ట్ చేయను. ఆ! నా పరిస్థితిని బట్టి హ్మ్. కొంత నేను రిలాక్సేషన్లో వెళ్ళినా ఏమీ తప్పు లేదు తప్పు అని లేదు. నేను భావిస్తాను. హ్మ్. మన సౌకర్యం, కుటుంబంలో వాళ్ళ అనుమతి అన్నీ ఉంది అనంటే పర్వాలేదు. మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు. 100%. హ్మ్. 100%. సంతోషం గురుగారు. నిజంగా చాలా మంది ఆడవాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు మీ మాటలు విన్న తర్వాత. ఊపిరి పీల్చుకుంటారో, కొంతమంది చేతతం వాళ్ళు తిట్టుకుంటారో మీ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది నాకు. అంతే. అంతే. చూద్దాం ఏమవుతుందో. కామెంట్‌ల రూపంలో ఏం పెడతారో. ధన్యవాదాలు గురుగారు.